లోకంలో చీకటి, బాధ, కష్టంతో నిండిన ప్రజలున్నారు. ఎందుకంటే మనమంతా పాపముచే ఓడించబడ్డాము. మోషే కాలంలో ప్రత్యక్ష గుడారంలో బలులను అర్పించేవారు. పవిత్ర జంతువులైన మేకలు, గొర్రెలు, ఎద్దులను అర్పించేవారు. ఆ బలి పశువు తల మీద చేతులు ఉంచుట ద్వారా పాపము దాని మీదకు బదిలీ అయ్యేది. దానిని వధించి దాని రక్తాన్ని తీసుకుని దానిని దహనం చేయుట ద్వారా పాప పరిహారం జరిగేది. ఏదేమైనా ఇది తరతరాలుగా జరుగుతూ వచ్చింది. కానీ నా పాపానికి ముగింపు రాలేదు. అందుకే మేము మెస్సయ్యాను, రక్షకుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. యోహానును కలుసుకున్నాడు. యాజకుడు మరియు గొర్రె పిల్ల కలుసుకున్నారు. బాప్తిస్మమిచ్చు యోహాను యేసు తలపై తన చేతులను ఉంచాడు. ఆ ఘట్టంలో అద్భుతమైన ఒక పరిమాణం చోటు చేసుకుంది. లోక పాపము దేవుని గొర్రె పిల్ల అయిన యేసుపై మోపబడెను. మరునాడు యోహాను యేసును చూస్తూ బిగ్గరగా, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని ప్రకటించాడు. చీకటి రాజ్యాన్ని అంతం చేయటానికి యేసు మన పాపములన్నింటినీ మోసుకుని కల్వరీ మార్గం వైపు వెళుతున్నాడు. ఆయన అద్భుతాలు చేశాడు. రోగులను స్వస్థతపరిచాడు, మృతులను లేపాడు, సముద్రాన్ని నిమ్మలపరిచాడు. కానీ వీటన్నిటి నిమిత్తం ఆయన మన దగ్గరకు రాలేదు. ఆయన నిత్య విమోచనను మనకు అనుగ్రహించుటకు వచ్చాడు. మరియు ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. తాను నజరేతు నుండి వచ్చిన ప్రవక్తనని చెప్పుకుంటున్నాడు. అతనికి తెలీదా ప్రతిరోజు ఆజ్ఞలన్నీ పాటించాలని ఎంత ప్రయాసపడుతున్నామో? అతను ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు, అంతా నాశనం చేస్తున్నాడు. అతను అద్భుతాలు చేస్తాడని విన్నా. పిచ్చి ప్రేలాపన. ఆ మనిషి సాతాను శక్తితో ప్రజల్ని మోసం చేయడానికి అన్ని చేస్తున్నాడు. అతన్ని బంధించడానికి ఒక కారణం కావాలి. అతని శిష్యులలో కొద్ది మంది తనని ధైర్యంగా యూదుల రాజు అని పిలుస్తున్నారు. ఇక మనం ఏమీ చేయకుండా ఊరికే ఉండకూడదు. అతను ధర్మశాస్త్ర పునాదులను పెకలించేలా ఉన్నాడు. ఎవరక్కడ? అతన్ని బంధించండి. ఎవరు నువ్వు? మాట్లాడు. నా పేరు యూదా. నేను ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టడానికి రాలేదు. నేను యేసు శిష్యుడను. యేసు శిష్యుడు మాటల్ని చాటుగా వింటున్నా. లేదు, నేనేమీ వెళ్ళలేదు. ఈ యేసుకు చెందిన గూఢాచారుని చంపేయండి. వద్దు వద్దు, నన్నేమి చేయకండి. యేసు ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఆగండి. నేను ఆయన దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఈ రాత్రికి అతన్ని తీసుకురండి. ఒకవేళ నువ్వు చెప్పేది నిజమైతే నిన్ను చంపకుండా వదిలేస్తా. కానీ అది అబద్ధమైతే నీ చావు ఈ పస్కా పండుగకు తథ్యం. తప్పకుండా తప్పకుండా ఈ రాత్రికి. సహోదరులారా,
ఈ పస్కా పండుగకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. అవును, నిజమే. ఇటువంటి పరిపూర్ణమైన చోట పరిపూర్ణమైన పస్కా. నేను ఎప్పటికీ ఆ రోజును మర్చిపోను. యేసు 5,000 మందికి ఆహారం ఇచ్చాడు. నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? కానీ అప్పుడు 2 చేపలు 5 రొట్టెలతో ఉన్న ఒక అబ్బాయి కనిపించాడు. దానిని ఎలా మర్చిపోగలవు? మంచి పని చేసావు, మంచి పని చేసావు. ఇదిగో కాస్త ఈ రొట్టె తిను. సరే అందరూ వినండి. ఇప్పుడు ఇక నా వంతు. నీళ్ల మీద నడిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో మీలో ఎవరికైనా తెలుసా? మళ్ళీ నేను నడిచాను గలిలయ సముద్రంపై. నాకు గుర్తుంది, నువ్వు నడిచావు. ఎన్ని అడుగులు నడిచావు నువ్వు? 2 అడుగులు. అవును. అప్పుడు యేసు నా చేయి పట్టుకున్నాడు. అప్పుడు అర్థమైంది ఆయన నన్ను కాపాడాడని. ఆ రోజు నేను ఎన్నటికీ మర్చిపోలేను. మీ అందరితో కలిసి ఈ పస్కాను భుజించాలని నేను ఎంతగానో కోరుకున్నాను. నేను కూడా యేసు. నాకు కూడా. తీసుకోండి, తినండి. ఇదిగో ఇది నా శరీరం. ఇది అనేకుల కొరకు చిందించబడుతున్న నా నిబంధన రక్తము. నీలో ఒకరు నన్ను అప్పగిస్తారు. నిన్ను అప్పగించవా? మేమెలా నిన్ను అప్పగిస్తాం? అది ఏనాటికి నిజం కాదు. మేము నిన్ను ప్రతి చోట వెంబడిస్తూ మీతో కలిసి ఉన్నాం. అవును, ఎవరు అటువంటి పని చేస్తారు? అవును, ఎవరు? యాకోబు. అది నువ్వే కదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఏనాటికి ఎలా చేయను. నేను సిలువ వేయబడతాను. మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారు. ఏంటి? కానీ 3 రోజుల తరువాత నేను తిరిగి లేస్తాను. అప్పుడు మీకంటే ముందుగా గలిలయకు వెళ్తాను. ఏంటి ఈ రాత్ర? దానికి అర్థమే లేదు. మేమెందుకు నిన్ను విడిచిపెడతాము? మేమందరం నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నీకు తెలీదా? అవును, నీ కొరకు నా ప్రాణమైన ఇస్తాను. మేమందరం కూడా. నా నిమిత్తం నీ ప్రాణమిస్తావా పేతురు? కోడి కొయ్యక ముందే నన్నెరుగనని ముమ్మారు చెప్తావా? అలా ఎన్నటికీ జరగదు. నీతో చనిపోవాల్సి వచ్చినను నిన్ను ఎన్నడూ విడువను ప్రభు. మేము కూడా. ఈ రాత్రికి మనమందరం గెత్సేమనికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ఆంద్రియా, యోహాను, ప్రభు, ఇదిగో సమయం వచ్చేసింది. నేను పాపుల చేతికి అప్పగింపబడబోతున్నాను. అప్పగించబడటం అదిగో అక్కడున్నారు. చూడండి, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు. తను ప్రధాన యాజకుడు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసు. యూదా, నువ్వు చేయవచ్చినది చెయ్యి. దయచేసి ఆయన విడిచిపెట్టండి. ఆయన ఏ తప్పు చేయలేదు. వెళ్దాం పదండి. మన
చేశావు? కొన్ని డబ్బుల కోసమా? దుర్మార్గుడా! ప్రభు, ప్రభు, నేను ఏం తప్పు చేశాను? లేదు లేదు, నేనే తప్పు చేయలేదు. కాదు కాదు కాదు, నా మూలంగానే యేసు, అయ్యో ఎంత పని చేశాను! యేసు, దేవుని కృప వల్ల మనం చివరికి పట్టుకున్నాం. గుర్తుందా? అతను మనల్ని సర్ప సంతానం అని పిలిచాడు. ప్రజలు అతన్ని ఇంకా వెంబడిస్తున్నారా? ప్రజలు మూర్ఖులు, వారికి వేరే మార్గం లేదు వాడి మాయలో మోసపోవడం తప్ప. కానీ ఇప్పుడు వారే అతన్ని మోసగాడని నిందిస్తున్నారు. ప్రజల్ని రెచ్చగొట్టడానికి మనం శాయశక్తులా ప్రయత్నించాలి. అందుకోసం మనం జనాల్లో ఇప్పటికే మన మనుషుల్ని ఉంచాము. తను ఒక అబద్ధపు ప్రవక్త. దేవుని కుమారుణ్ణని చెప్పుకోవడానికి ఎంత ధైర్యం తనకి! యేసు క్రీస్తు ఇతను ప్రజలతో తనని తాను యూదుల రాజునని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఎంత ధైర్యం! ప్రజల్ని మోసం చేయడానికి దేవాలయాన్ని పడగొట్టి తిరిగి 3 రోజుల్లో కడతావా? తనని తాను దేవుని కుమారునిగా అందరితో చెప్పుకుంటున్నాడు. ఇంకా మనకి సాక్ష్యాలతో పనే ఉంది. అతను ఖచ్చితంగా మరణానికి పాత్రుడు. తను మోసం చేసిన అమాయక ప్రజల నిమిత్తము మరియు దేవుణ్ణి ఎదిరించినందుకు అతను ఖచ్చితంగా చనిపోవాల్సిందే. కాబట్టి ఈ దైవ దూషకుడికి సిలువ వేయాల్సిందే. ఇలా మళ్ళీ ఎన్నడూ జరగనివ్వకూడదు. నువ్వు ఏమి సమాధానం చెప్పవా? ఏమంటావు? నువ్వు దేవుని కుమారుడవైన క్రీస్తువా? నీవు అన్నట్టే. దైవ దూషకుడు ఇతన్ని తప్పకుండా శిక్షించి తీరాల్సిందే. తీసుకుపోండి. మనకిక సాక్షులతో పనే ఉంది. తీసుకువెళ్ళండి. ఇతను మనల్ని మోసం చేశాడు. వానితో పాపాలు క్షమించబడ్డాయని చెప్పడానికి ఇతనికి ఎంతో ధైర్యం. విశ్రాంతి దినమునకు ప్రభువా వ్యభిచార స్త్రీ పక్షాన నిలబడినప్పుడే నాకు తెలుసు తను మోసగాడని. సిలువ వెయ్యండి అతన్ని. సిలువ వెయ్యండి అతన్ని. సిలువ వెయ్యండి అతన్ని. సిలువ వేయండి. ఇతనిలో నాకు ఎటువంటి దోషము కనపడుటలేదు. నిజం కాదు. ఈ కొరకు నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఈ బందిపోటైన బరబ్బానా లేక యూదుల రాజుగా పిలువబడుతున్న క్రీస్తు యేసునా? నాకు బరబ్బా కావాలి. బరబ్బాను మాకు ఇవ్వండి. ఈ యూదుల రాజుని మీరు ఏం చేయాలని కోరుకుంటున్నారు? సిలువ వేయండి అతన్ని. అతన్ని సిలువ వేయండి.
తెలుసునే. అలాగే కానివ్వండి. ఇతన్ని సిలువ వేయండి. పిలాతు ఆజ్ఞ ప్రకారం ఈ నేరస్తుడు శిక్షార్హుడు, శిక్షింపబడాల్సిందే. చిత్తం. ఘనత వహించిన రాజా, యూదుల రాజా, నీకు శుభము. జై హో యూదుల రాజా. నువ్వు రాజువైతే మరి నీ రాజభవనం ఎక్కడా? నీ కిరీటం సంగతి ఏంటి? ఆగు, నేను తెచ్చానుగా. మహాప్రభు, దయచేసి ఈ అజ్ఞాని మూర్ఖత్వాన్ని క్షమించు. కొట్టండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, దేవుని కుమారుడైతే నిన్ను నీవు విడిపించు. పది, 11, 12, ఇప్పుడు దేవుని ఉగ్రత నీపై ఉంది. 13, 14, 15, 16. అతనికి ఇలాగే జరగాలి. కొట్టండి. హే, నాకు నువ్వు తెలుసు. నువ్వు యేసు శిష్యులు ఒకడివి కదా? కాదు, నేను కాదు. కానివ్వండి. 17, చాలు, ఇంకా తీసుకెళ్ళండి. తనెవరో తెలుసా నీకు? అవును, యేసుతో సీమోను ఇంట ఉన్న వ్యక్తి ఇతనే కదా? అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. తాను యేసు శిష్యుడే. అవును. పేతురు. పొరపాటు పడుతున్నారు. నేను శిష్యుని కాదు. గెత్సేమనే తోటలో నేను ఇతన్ని చూశాను. వాళ్ళలో ఒకడితను. దేవుడి మీద ఒట్టు, అతను ఎవరో నాకు తెలియని కూడా తెలీదు. యేసు సిలువ వేయబడటం చూద్దాం రండి. పదండి, వెళ్దాం. నేను ప్రమాణం చేశాను, కానీ ఇప్పుడు ఏం చేశానో చూడు. ఆయన కళ్ళలోకి చూస్తూ చనిపోవాల్సి వచ్చినా సరే ఆయన్ను విడిచిపెట్టనని చెప్పాను. నిజంగానా? యూదాకు నాకు ఏం తేడా ఉంది? ఏమీ లేదు. ప్రభు,
పక్కకి తప్పుకోమన్నానా? చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఇది 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 సమాప్తమైనది.
ప్రభువా, నేను నిన్ను తృణీకరించాను. ఇంకా అయిపోయింది. దేవాలయపు తెర చినిగిపోయింది. ఇది విచిత్రంగా లేదా? అర్థం లేని మాటలు ఆపండి. అక్కడ చూడండి, అంతా అయిపోయింది. తను కూడా అందరిలా బలహీనుడైన ప్రాణం పోయిన ఒక మామూలు మనిషి. సైనికులారా, సమాధి దగ్గరకు ఎవరిని రానివ్వకండి. జాగ్రత్త. చిత్తం. ఏం జరుగుతుంది? ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి. సూర్యుడు ఉదయించక ముందే మనం తిరిగి వచ్చేసేయాలి. ఆయనకి సరైన విధంగా సమాధి చేయటానికి కూడా మనకు అవకాశం లేకుండా పోయింది. మనం చేయగలిగిందంతా చేద్దాం, కానీ సమాధి ముందున్న రాయిని పక్కకు తొలగించడం ఎలా? దేవా, దయచేసి మాకు సహాయం చేయక. సమాధి సమాధి తెరవబడింది. ఓ దేవా, ఇది ఎలా జరుగుంటుంది? భయపడకండి. సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. 3 రోజుల తర్వాత తిరిగి లేస్తానని చెప్పిన మాట నిజమైంది. వీళ్ళు మిగతా వారందరికీ చెబుతాం. నేను వెళ్తున్నాను.
సువార్తను అందరికీ చెప్పాలి. తొందరగా వెళ్దాం పదండి. రండి, తొందరగా వెళ్దాం. చివరికి యెరూషలేం దాటొచ్చాము. కాసేపు విశ్రాంతి తీసుకుందాం. నేను అలసిపోయాను. మనం ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఏం చేద్దాం అంటావేంటి? మనం ఎమ్మకి తిరిగి వెళ్ళాలి. అక్కడేం చేస్తాం? నాకు తెలియదు. మళ్ళీ మన పాత జీవితాన్ని జీవించాలేమో. అంటే నీ ఉద్దేశం సుంకరిలాగా రోమియోలతో చేతులు కలిపి డబ్బు కోసం ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఆశ్రయించుకుంటున్నారుగా? అది చేయటం నాకు ఇష్టం అని నేను నీకెప్పుడూ చెప్పలేదు. కానీ నాకు వేరే దారి కనిపించడం లేదు. అంతా కూడా ఇంత త్వరగా అలా ఎలా ముగిసిపోయింది. నేను ఇంకా దీన్ని నమ్మలేకపోతున్నాను. ఈ కళ్ళతో నువ్వే చూసావు కదా. అవును, కానీ ఆ అద్భుతాలు, ఆయన చెప్పిన ఆ మాటలు, వాటికి ఏదో ఒక అర్థం ఉండి తీరాలి కదా. ఇంకా ఇప్పుడు ఆయన చనిపోయాడు, అంతా అయిపోయింది. నీకు అది కనిపించడం లేదా? అదంతా ముగిసిపోయింది. గుర్తులేదా నీకు? మనం కలిసి చూసిన ఆ అద్భుతాలన్నీ. ఆయన లేచి నీ పరుపెత్తుకుని నడువు అంటూ కేవలం మాట పలకడం ద్వారా యేసు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. మరి సముద్రంలో తుఫాను సంగతి? ఆయన నీటిపైన నడిచాడు. ఆయన గుడ్డివారి కన్నులు తెరిచాడు. నాలాంటి దీనుడైన బుద్ధిహీనుడి కూడా యేసు ప్రేమించినప్పటికీ ఆయనను మనం వదిలేశాము. ఇప్పుడు తిరిగి వాళ్ళ పారిపోతున్నాం. మీలో మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఎందుకంత విచారంగా ఉన్నారు? యెరూషలేములో ఏం జరిగిందని నీకు తెలియదా? ఆ ప్రధాన యాజకుడు మరియు అధికారులు నజరేయుడైన యేసును సిలువ వేశారు. క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అనేది అగత్యము కాదంటారా? వాగ్దానాన్ని గుర్తు చేసుకోండి. అవును, నిజమే. 3 రోజుల్లో తిరిగి లేస్తారని ఆయన చెప్పాడు. 1, 2. ఈ రోజు 3వ రోజు. అవును, అయితే యేసు సజీవుడే వస్తాడు. తను ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు. అది మన ప్రభువే. ఆగు, గలిలియా. ఆయన చెప్పాడు, ఆయన గలిలియాకు వెళ్తానని చెప్పాడు. మరి ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నావు? రా, అటువైపు అటువైపు. ఒకటి, రెండు, మూడు. పడతాయంటావా? ఇంకొక రోజు కూడా మనం ఇక్కడే ఉండాల్సి వచ్చేలా ఉంది. ఒట్టి చేతులతో వెనక్కి వెళ్ళలేం కదా. అవును, ఇంకోసారి ప్రయత్నిద్దాం. సరే. 1, 2, 3. 1, 2, 3. ఈ చేపలతో మనకి పని అయ్యేలా లేదు. ఏవైనా చేపలు పట్టారా? ఇదిగో కనపడట్లేదా? ఇప్పుడు మీరు మీ వలని దోణికి కుడి పక్కన వేయండి. అప్పుడు మీకు దొరుకుతాయి. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కుడివైపా? నువ్వు ధోనిని ఇటువైపు నడిపితే ఇది కుడివైపు అవుతుంది. అవును, నువ్వు ఇటువైపు నడిపితే ఇటు కుడివైపు అవుతుంది. అవును, ఏదైనా ఒకటే కదా. అవును,
సరే కానీ మనం పోగొట్టుకోవటానికట్టు ఇంకేమీ లేదు కదా. సరిగ్గా చెప్పావు. అయితే వేద్దామా? సిద్ధమా? 1 2 3. యాకోబు, ఎక్కడికి రా? ఏంటది? ఎవరైనా గిల్లండి కాస్త, నేను కలగంటున్నానేమో. పేతురు, వెళ్తాం పదా. పేతురు, వచ్చి సహాయం చెయ్యి. గట్టిగా పట్టుకోండి, వదలకండి. గట్టిగా లాగండి. ఎంత బాగుంది. విస్తారమైన చేపలు. ఇది అద్భుతం. గలీలైలో ఉన్న చేపలన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి. చూడండి, నా చేతిలో ఈ చేప చూడండి. నా చేతులు పడిపోయేలా ఉన్నాయి. పేతురు, సాయం చెయ్యి. యేసు, అది యేసు. పేతురు, యేసు, ప్రభువా, ఇది నిజంగా నువ్వేనా? ఎన్నడూ నిన్ను తృణీకరించనని ఒట్టు పెట్టాను. పేతురు, యోహాను కుమారుడా, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, ప్రేమిస్తున్నాను. పేతురు, యోహాను కుమారుడా, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రభువా, నువ్వు సమస్తము ఎరిగిన వాడవు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు. అయితే నా గొర్రె పిల్లలని మేపు. అలాగే ప్రభు. అది నిజంగా ఆయనే. ఆంద్రేయ, యోహాను, నిన్ను చూడాలని ఎంతో పరితపించాను. యేసు తిరిగి లేచాడు. ఆయన సజీవుడై ఉన్నాడు. సీమోను, తోమా, మత్తయి, యేసు, నువ్వు బ్రతికే ఉన్నావు. మళ్ళీ ఎన్నడూ చూడమేమో అనుకున్నాం. ఎంతో భయపడ్డాం. నేనిక్కడ మీతో లేనా? ఓ దేవా, నీకు కృతజ్ఞతలు. యేసు, నన్ను క్షమించు. నేను నిన్ను వదిలి పారిపోయాను. యాకోబు, నీ బలహీనతల తప్పుల నిమిత్తము సిలువపై నేను శ్రమను అనుభవించలేదా? అవును ప్రభు. భూదిగంతముల వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను.
మరి ఈ సమయంలో దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికి నాటికి నచ్చినట్లయితే మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ టీం కృతజ్ఞతలు తెలియజేద్దాం. మరి దైవ సేవకులు బైబిల్ మిషన్ దైవ సేవకులు ప్రభాకర్ రావు గారు, అలాగే రెవరెండ్ ఆనందరావు రావు గారు బైబిల్ మిషన్, అలాగే రెవరెండ్ సురేంద్ర గారు బైబిల్ మిషన్ అండి, వారు కూడా రావాల్సిందిగా మనం చేస్తున్నాను. మరి బిలీవర్ చర్చ్ పాస్టర్ గారు రెవరెండ్ షాలన్ గారు, మరి వారిని కూడా వేదిక మీద రావాల్సి మనం చేస్తున్నాను. చప్పట్లు రావాల్సి మనం చేస్తా ఉన్నాను. మూర్తి పాస్టర్ గారు, మూర్తి పాల్ గారు ఎక్కడ ఉన్నారు? జోసెఫ్ బిషప్ గారు కూడా ఇవ్వండి. అలాగే వెళ్తున్నప్పుడు మరి బయట బుక్ స్టాల్ ఉంది, నీతిమంతులుగా తీర్చబడే అలా మీరు మాతో పాటు కలిసి పని చేయాలంటే ఎవరైనా యవనస్తులు ఆసక్తి కలిగిన వారు మీరు అందరూ కూడా మరి ఈ సమాచారం మాకు ఇవ్వాల్సింది మనం చేస్తా ఉన్నాను. అయిపోయిందండి గ్రూప్ ఫోటో. ఒకసారి పట్టుకోండి మెయిన్ కెమెరాకి ఇబ్బంది లేకుండా. అలాగే ఇంత అద్భుతమైన నాటికను మరి ప్రదర్శించిన GCA టీంకి సహకరించిన సేవకులందరి పేరు పైన వందనాలు. మరి ప్రత్యేకంగా స్పెషల్ డొనేషన్ ఎవరైనా టీంకి ఇవ్వాలనుకున్నట్లయితే దయచేసి గ్రౌండ్లో లైట్స్ ఆన్